హాయ్ అండి. శారీకి ఫాల్ వేసుకోవడానికి ఇక్కడ 2 నెంబర్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ కూడా 2 నెంబర్ రావాలండి. ఇప్పుడు నేను వేసేది ఫాల్ కనుక డబుల్ టంక్షన్ పెట్టుకున్నాను. శారీకి మనము ఇలా నేను కొలిచినంత క్లాత్ వదిలేయాలి. టేప్తో కొలిస్తే కనుక 10 ఇంచెస్ లేదా 12 ఇంచెస్ క్లాత్ వదిలేయండి, అది లోపలికి వెళ్ళిపోతుంది కనుక. ఇక్కడి నుంచి మనము ఫాల్ వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ శారీ యొక్క కద్దు, ఫాల్ యొక్క కద్దు రెండు ఒకటే ప్లేస్లో వచ్చేలాగా చూసి స్టిచ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనము ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మనం స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు ఈ 2 క్లాతుల యొక్క చివరల పైన మన స్టిచ్చింగ్ పడేలాగా జాగ్రత్తగా చూస్తూ కుట్టండి. కొన్ని క్లాతులకి మధ్యలో నుంచి లేస్ వస్తుంది. లేస్ వచ్చినప్పుడు అది కనుక చిన్న లేస్ 1/2 ఇంచ్ లేస్ అయితే కనుక దానిపైన మనం స్టిచ్ చేసుకోలేం కనుక పైనుంచి ఆ లేస్ పైనుంచి స్టిచ్ వేసుకోండి. నేను దీనికోసం స్పెషల్గా షార్ట్ వీడియో చేశాను, కావాలంటే మీరు చూడండి. ఇలా చివరి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ చివరిలో కూడా 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని నిడిల్ని కింద అనుకోండి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, నిడిల్ని కింద అనుకొని టంక్షన్ పైకి అన్నప్పుడు మీకు క్లాత్ ఫోల్డింగ్ రాకుండా మంచిగా ముడతలు లేకుండా మంచిగా సాఫ్గా వస్తుంది. మళ్ళీ స్టిచ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇదే విధిగానే క్లాత్ను మీకు అనుగుణంగా వేసుకోండి. టంక్షన్ పైకని నీడిల్ కిందికని క్లాత్ మీకు అనుగుణంగా చేసుకొని మిగిలిన క్లాత్ అంతా, ఎందుకంటే మనం ఫాల్ యొక్క 2వ భాగం కొట్టుతున్నాం కనుక ఈ శారీ మొత్తం అటువైపు వేసుకోండి. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్తోని ఫాల్ని పట్టుకోవాలి, అంటే నొక్కి పట్టడం కాదు, మామూలుగా పట్టుకొని తర్వాత రైట్ హ్యాండ్తోని శారీని సాఫ్గా అనుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయితే కింది వైపు మనకు ముడతలు రాకుండా ఉంటుంది. ఇదే మాదిరిగా ఫాల్ మొత్తం వేసుకున్న తర్వాత మనకు ఈ శారీకి 2 చివర్లో ఒక చివరన లేస్ ఉన్నది కదా, ఇంకొక చివరన మనం టంక్షన్ చేంజ్ చేసి ఫాల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫాల్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫాల్ మొత్తం కూడా నీట్గా వచ్చింది, ఐరన్ చేసిన మాదిరిగా. ఇప్పుడు ఈ చివరన హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ కడిగేసుకోండి. తర్వాత శారీని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇదే పాదంతో ఫాల్ అయితే ఏ విధంగా కుట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తూ చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళండి. చివరన క్లాత్ మనకు కొంచెం ఎక్కువ వస్తుంది, ఇది లోపలికి ఫోల్డ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది కనుక.
తర్వాత మనము మీకు ఫాల్ వేయడం చూపిస్తా. ఇప్పుడు మనం ఈ టంక్షన్ చేంజ్ చేసుకోవాలి. పీకో టంక్షన్ అనేది వేరుగా ఉంటుందండి. ఇది పీకో టంక్షన్ అండి. దీనికోసం నేను అదే 2 నెంబర్ ఉంచుకున్నాను. ఇక్కడ మాత్రం మనం సారీని బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం 2 నెంబర్ పెట్టుకున్నాం కదా, ఒకవేళ పట్టు సారీస్ అయితే కనుక కొంచెం పైకి అనుకోండి. లేదు నాకు సరిపోతుంది అంటే అదే నెంబర్ ఉంచుకోండి. ఇంకా దగ్గర కుట్టు కావాలనుకుంటే కింది నెంబర్ కొంచెం కిందికి అనుకోండి. కొంచెం జరిపితే సరిపోతుందండి. అదంతా మన సారీని బట్టి మనము కుట్టేటప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు టంక్షన్ బిగిస్తున్నాను. ఈ టంక్షన్ బిగించేటప్పుడు నీడిల్కి కరెక్ట్గా ఉందా లేదా అని చూసి నీడిల్ యొక్క రంధ్రానికి మిడిల్లో ఉండేలాగా చూసి మనము టంక్షన్ బిగించుకోవాలి. లేదంటే సూది పోతుందండి. పీకో మిషన్లో ఏంటంటే నీడిల్ అటువైపు ఇటువైపు అంటే 2 వైపులా ఎక్కువగా కదులుతుంది కనుక టంక్షన్ మీద పడకుండా మనం జాగ్రత్తగా పెట్టేటప్పుడే టంక్షన్ జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. లేదంటే నీడిల్ విరిగిపోతుంది, మన చేయి పైన వస్తుంది. ఇప్పుడు మనము పీకో కోసం క్లాత్ని ఒకసారి టంక్షన్ కింద పెట్టి చక్రాన్ని 2-3 సార్లు ఒక 2 సార్లు ఇలా అనండి, ఎందుకంటే క్లాత్ కదలకుండా అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ స్ప్రింగ్లోకి ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, ఇందులోకి మనం క్లాత్ని పంపించి ఇలా క్లాత్ని ఇలా చివరన పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టుకొని కొంచెం పైకి లేపి పట్టుకొని స్టిచ్ వేయండి. అదే రింగ్ తిరుగుతూ స్టిచ్ పడుతుంది. కాకపోతే క్లాత్కి క్లాత్ మిడిల్లో ఉండి చివర్లకు అటు ఇటు కుట్టుబడేలాగా చూసుకోండి అంతే. ఒక రింగు మాదిరిగా మనకు కుట్టు రావాలి. చూడండి నా కుట్టు ఒక రింగు మాదిరిగా ఎలా వచ్చిందో, పీకో నీట్గా వచ్చిందండి. నా వీడియోస్ కనుక నచ్చితే నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.